అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలా. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్స్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్లి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకే ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. హ్మ్. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మేషరాశిలోనే మీనరాశిలోనే ఉంటాడు. హ్మ్. ఈ సింహరాశి వారికి ఆదాయము 5, వ్యయం 5 సమానంగా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉంది. అంటే నో లాస్, నో ప్రాఫిట్. ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏంటో తెలుసా అసలు నీకు? వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళని తిట్టామనుకో, వాళ్ళు మన మొఖం చూడరు. అదే మీ అంత గొప్పవాళ్ళు లేరండి అన్నామనుకో, రూ. 1,00,000 ఇచ్చేస్తారు. దీనికి అధిపతి ఎవరు? రవి. సింహరాశి వాళ్ళు మంచోళ్ళు పాపం. అందువలన వీళ్ళు భర్తలతో ఫైటింగులు చేసుకుంటారు. ఈ సంవత్సరమే. మళ్ళీ హుహు. ప్రతి సంవత్సరం అండి అని మళ్ళీ బెంగపెట్టుకోక్కర్లేదు వాళ్ళు. సప్తమంలో ఉన్నటువంటి రాహు వితండవాదాలు చేసుకుంటారు ఖాళీగా కూర్చొని. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళ పనులన్నీ కూడా లేట్ అయితాయి. సింహరాశి వాళ్ళని ఎవ్వరినన్నా చూడు నువ్వు ఎప్పుడు చూసినా డ్రైవింగ్‌లోనే ఉంటారీళ్ళు. నడవడమో, బైక్ మీదో అమెరికాలో ఉన్నవాళ్ళు కారులో సె అర్ధరాత్రి లేదు, పగలు లేదు. ఓన్లీ డ్రైవింగ్. పోనీ డ్రైవింగ్ చేసుకుంటే క్షేమంగా చేసుకుంటున్నారా అంటే ఫోన్ టాకింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతానే ఉంటారనమాట. అలా డేంజర్ కదా! అవును. అయితే నిద్రొస్తుందండి. అందుకని మా వాళ్ళు మాట్లాడమన్నారండి అంటారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళు చాటర్ బాక్స్‌లు అయిపోతారు ఈ సంవత్సరం అంతా గూడా. పరాభవనామ సంవత్సరంలో అందరూ కబుర్లు చెప్పుకోవడమే. కాబట్టి ఏమి ఎక్కువ ఫోన్ యూజ్ చేసి ఎక్కువ మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడితే ఏమొస్తది చెప్పు? ఏ డిసీజ్ ఒస్తది? హెడ్‌ఏక్స్ ఒస్తాయి. హెడ్‌ఏక్స్, రేడియేషన్. రేడియేషన్, హ్మ్. రేడియేషన్ వచ్చి ఆర్గన్స్ అన్నీ గూడా డిస్టర్బ్ దెబ్బతింటాయి. అవుతాయి. అవును. సో, క్యాన్సర్‌లు రావడానికి అవకాశాలుంటాయి.
చాలా లిమిట్‌గా ఫోన్ అనేది చాలా లిమిట్‌గా వాడాలి. యెస్, నో యెస్. డెఫినెట్‌లీ. కమ్యూనికేషన్‌కి. హ్మ్. సో, ఈ వ్యాధులు రాకుండా వీళ్ళు జాగ్రత్తగా పడాలి. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆదాయాలు బాగా పెరిగినాయా లేవా అనుకుంటారు. లాస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఆదాయాలు పెరుగుతాయి. తర్వాత ఖర్చులు కూడా బానే చేస్తారు వాళ్ళు. అండ్ చెడ్డ ఫ్రెండ్స్ వచ్చేస్తారమ్మా. ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలీదు. పాతోళ్ళు, కొత్తోళ్ళు అందరూ గూడా ఈ సింహరాశి వాళ్ళు చెత్త ఫ్రెండ్స్‌తో వీళ్ళు తిరిగి బుర్ర పాడు చేసుకుంటారు. అంటే అన్నెసెసరీ టెన్షన్స్‌ని వీళ్ళ లైఫ్‌లోకి వీళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. ఓకే. వై షుడ్ దే ఫస్ట్ టాక్ విత్ ఫూలిష్ ఫెలోస్? ఎ ఫూలిష్ ఫెలో విల్ ఆల్వేస్ గివ్ ఫూలిష్ ఐడియాస్. దట్స్ వై మనం ఏం చెప్తాము? ఎ ఫూలిష్ ఫ్రెండ్ ఈస్ డేంజరస్ దాన్ వైస్ ఎనిమీ అంటాం. కాబట్టి తెలివైన శత్రువు వాడి పనాడు చేసుకుంటాడు. ఫూలిషోడు ఏం చేస్తాడు? ప్రమాదమైన సలహాలిస్తాడు. ముక్కు మీద ఒక దోమ కొడుతుందనుకో, ఆ దోమని ఇలా కొడితే పోద్దది. హ్మ్. వాడేం చేస్తాడు వీడి ఫ్రెండు ఫూలిష్ ఫెలో ఏం చేస్తాడు? ఓ పెద్ద రోకలు తెచ్చి ఆ దోమ ఏంటి మా ఫ్రెండ్‌ని కొడుతున్నావా నువ్వు అని కొడతాడు. ఆ దోమ ఎగిరిపోయిందనుకో ముక్కు మంద పచ్చడైపోద్ది. ఆ విధంగా వీళ్ళకు దొరికేటటువంటి ఫూలిష్ ఫ్రెండ్స్ వల్ల ధన నష్టాలు జరుగుతాయి. అది నేను చెప్పబోయేది. ఓకే. ఓకే. ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నారు వీళ్ళు. లాస్ అయిపోయారు పాపం మంచోళ్ళు చెడ్డవాళ్ళ సలహాలు విని. పంతులు గారు రెమెడీస్ కోసం లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, పని జరగలేదని, దేవుడి మీద ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్ తెచ్చుకొని, ఆల్రెడీ నాస్తికులుగా అయిపోయారు ఈ సింహరాశి వాళ్ళు చాలామంది. అటువంటి వాళ్ళు అందరూ అలా ఉండరు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు దైవ సాధనం మానకూడదనమాట. అండ్ నెక్స్ట్ ఈ రాశి విద్యార్థులు తెగ చదువుతారు. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి నవంబర్ 25వ తేదీ వరకు కూడా వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది. నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. బద్ధకంగా ఉంటుంది. క్రిమినల్ ప్లాన్స్ ఏస్తా ఉంటారు స్టూడెంట్స్ కాపీలు కొట్టడానికి. ఆ తర్వాత నవంబర్ 25 తర్వాత మొత్తం కంప్లీట్ 2027 ఉగాది లేటర్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేదాకా కూడా కంప్లీట్ వీళ్ళు ఛాందసవాదులైపోతారు. అంటే చాదస్తం ఎక్కువైపోద్ది వీళ్ళకి. సో, కడిగిన ప్లేటే 4 సార్లు కడగడం. హ్మ్. ఉతికిన బట్టనే 4 సార్లుతోని చీర చిరిగిపోద్ది. ఆ టైప్‌లో తయారైపోతారు ఈ సింహరాశి వాళ్ళు. ఇకపోతే వ్యాపారాలు, డైమండ్ నెక్లెస్‌లు, బంగారపు షాపులు, ఫ్యాన్సీ షాపులు, తర్వాత ఎలక్ట్రికల్ షాపులు, ఇనప బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పైకొస్తారు. అండ్ స్టూడెంట్స్‌లో విద్యా విఘ్నాలు కలగడానికి అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రెస్టేజ్‌లు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ గూడా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ గూడా ఆలస్యంగా ఉంటాయి. ఈ బిడ్డింగ్స్, కాంట్రాక్ట్‌లు చేసినటువంటి వాళ్ళుంటారు ప్రభుత్వం తరపున. వాళ్ళందరికీ గూడా ఇంకా బిల్స్ రావు. సో, అవన్నీ గూడా బిల్స్ ఆగిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం సెకండ్ పార్ట్‌లో కొంచెం స్లోగా క్లియర్ అవ్వడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అండ్ ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా రావడానికి అధికంగా అవకాశాలున్నాయి. ఓకే. ఆలోచన వైఖరి మారుతుంది ప్రతి ఒక్కళ్ళది కూడా. ఏదో చేయాలి అనేటటువంటి సమాజానికి ఏదో చేయాలి అని కష్టపడుతూ ఉంటారు. వీళ్ళ వంతు వీళ్ళొక చేస్తూ ఉంటారు కూడా. ఆర్ఫనేజెస్‌కి వాటిలకి కూడా వీళ్ళంతా కూడా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి తర్వాత ఈ యొక్క సాధువులకి వీళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. బట్ కొంతమంది స్నేహితుల వల్ల, చెడ్డవాళ్ళ వల్ల వీళ్ళని మైండ్‌ని వాళ్ళు చెడగొడతారనమాట. మెటీరియలిస్టిక్‌గా వీళ్ళు మారడానికి అవకాశాలుంటాయి. స్పిరిచ్యువల్ ఎన్‌లైటన్‌మెంట్ రావాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. పూర్వజన్మ పుణ్యం కూడా ఉండాలి. అటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ సంవత్సరంలో ఈ పరాభావనామ సంవత్సరంలో ఈ సింహరాశి వారికొస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చెడగొడతారు గదా! అది. ఇక ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళందరూ గూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. గంటలు, గంటలు మాట్లాడుకుంటారు చూసావా! ఇప్పుడు పెళ్ళిళ్ళ స్టైల్ మారిపోయింది ఇప్పుడంతా కూడా. ఎలాగా మ్యాట్రిమోనియల్. ఓ 4 సంబంధాలు చూపిస్తాడు వాడు. హ్మ్.
అందులో ఆ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కలుసుకుంటారు. అమావాస్య రోజునైనా సరే మనం మా శుక్రమూఢం ఉందమ్మా, శుక్రమూఢమి వెళ్ళకూడదు, కలవకూడదంటే, అబ్బే లేదండి ఆ అమ్మాయి రమ్మంటుంది మా అబ్బాయిని మేమే పంపిస్తాం. తల్లిదండ్రులు ఎక్కువ కట్నం దొబ్బుదామని. కట్నం అడిగిన ప్రతి ఒక్కడిని జైల్లో ఏసేయాల. కట్నం అడిగినోడిని, కట్నం ఇచ్చినోడిని కూడా జైల్లో ఏసేయాల. ఆ విధమైనటువంటి సంస్కరణలు మన చట్టం చేయాలి. వి హావ్ టు మనమే జేయాల. చట్టం అంటే మనమే. సో, ఈ సంవత్సరము ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం అందరికి సింహరాశి వాళ్ళకి వివాహాలయిపోతాయి. ఓకే. ఓకే. మరి డబ్బున్న వాళ్ళకి డబ్బున్న గాడిదలు వాడు అడగకుండానే నాకు 20,00,00,000 నాకు 50,00,00,000 పెళ్ళికొడుకు కావాలి అంటే బోగస్ గాడు దొరుకుతాడు లాస్ట్‌కి వీళ్ళకి. దురాశ వల్ల. సో, అలాంటివి వెళ్ళకుండా అలాగే ఫారెన్‌లో ఉన్నటువంటి మ్యాచెస్ కావాలని అడుగుతా ఉంటారు. ఫారెన్‌లో ఉన్నవి చేసుకోవద్దు వీలున్నంత వరకు అని పోలీస్ ఆఫీసర్ షీ టీమ్స్ చక్కగా పెడుతోంది. అయినా సరే ఈ పేరెంట్స్ అందుకే ట్రంప్ కరెక్ట్ మొగుడు వీళ్ళకి. అక్కడ కరెక్ట్‌గా కూర్చొని వీళ్ళని బెల్ట్ తీసి కొడుతున్నాడనమాట. సో, విదేశాల మోజులో సింహరాశి వాళ్ళు మోసపోవడానికి అవకాశాలుంటాయి. అధికంగా కట్నం వస్తుంది గదా! వీళ్ళు బాగా ఇస్తున్నారు గదా! అని అధిక కట్నం కోసం ఇచ్చేటటువంటి వాళ్ళని వల్ల వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే మంచి సంబంధం దొరికేసింది కదా! వాడి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంది కదా! అని జెప్పి ఉన్నటువంటి వాడు వాళ్ళు కూడా వాళ్ళ వల్ల ఫారెన్‌లో ఉన్నారు కదా! అనుకోని మ్యాచ్‌లు చేసినోళ్ళ వల్ల వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అదే. మాయమాటల్లో పడకుండా అండ్ వీళ్ళు కూడా అనవసరంగా వాడి జోలికెళ్ళకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. మాయమాటల్లో పడిపోతారు సింహరాశి వాళ్ళు. కబుర్లు ఎక్కువ చెప్తారు వీళ్ళు. హ్మ్. సో, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కదా! చాలా జాగ్రత్తగుండాలి అందుకని. మంచి హ్మ్. వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఒకవేళ ఇందులో వ్యాపారాల్లో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గురుగారు సరైన సమయమేనా? సరైన సమయమే. హ్మ్. ఎప్పుడు కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనకొచ్చిన వ్యాపారాలు చేసుకోవాలి. జేబులో రూ. 10 ఉండవు కానీ ఐ విల్ ఇన్వెస్ట్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అరేయ్! ఓ టీ షాప్ పెట్టుకో రోజుకి రూ. 3000 వస్తదని మనం చెప్పామనుకో, ఈడేం గురువు రూ. 3000 రోజుకి వస్తున్నా సరే టీ షాప్ పెట్టుకోమంటున్నారేంటి గురుగారు మీరు నన్ను? నేను ఒక ఇండస్ట్రీ పెట్టేస్తాను. నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడేస్తానంటాడు. ఉన్న అనాథశరణాలయాల్ని, ఉన్న ఆశ్రమాలకి అందులో ఉన్న వాళ్ళకి దానాలు చేయండిరా, చేసుకోనొచ్చు కదా! అంటే మనకి జాతకాల కోసం వచ్చినోళ్ళు ఏమంటారో తెలుసా? గురుగారు ఆడి దగ్గర రూ. 10 ఉండవు. ఇటుక కొనడానికి డబ్బులుండవు. ఒక ఆశ్రమం పెట్టేస్తాను గురువుగారు. ఇలాంటి గ్రీడీ ఆలోచనలు, యూజ్‌లెస్ ఫెలోస్ వల్ల మొత్తం యథార్థంగా చేసేవాళ్ళు ఎఫిషియన్సీ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి "అరేయ్! నువ్వు ఐఏఎస్ చేయగలవు. కమ్ ఆన్ ప్రొసీడ్" అంటే వాడు చేయగలుగుతాడు. వీళ్ళంతా నిర్వీర్యం చేసేస్తది ఈ సమాజం. అటువంటి వాళ్ళతో అందరూ సింహరాశి బ్యాచ్‌లో దొరుకుతారనమాట. సింహరాశి వాళ్ళకి తారసపడతారు. హ్మ్. కాబట్టి సింహరాశి వాళ్ళని ఎవరు ఏమి రక్షించలేము. ఓన్లీ వీళ్ళ దాన ధర్మాలే రక్షిస్తాయి ప్రతి మనిషికి. హ్మ్. ఇదే నిజమైనటువంటి కర్మ. మనం ఎవడో వచ్చి ఎవడు చెప్తాడమ్మా కర్మను తొలగించుకోవాలి. భగవద్గీత చదివితే కర్మ తొలగిపోద్దా? నీ కర్మ కోసం నువ్వు ట్రై చేసుకోవాలా. క్లెన్సింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు కొంచెం స్టైలిష్‌గా వచ్చింది. ఇదిగో క్లీనింగ్ కాదు. క్లెన్సింగ్. క్లెన్స్ చేసేస్తాం. చేసేయండి క్లెన్స్. ఎలా చేస్తావు క్లెన్స్? సబ్బు పెట్టి కడగడం అనుకుంటున్నారా? ఇంకా దాన ధర్మాలు చేస్తే దాన అప్పుడు ధర్మాలే గాదు. మన యాటిట్యూడ్ మంచిగుండాలి. అవతలోళ్ళని మోసం చేయకూడదు. అవును. అవతలోళ్ళకి తప్పుడు సలహాలు ఇవ్వకూడదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి పంతులు గారులు, దేశంలో ఉన్నటువంటి కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట పంతులు గారులు, కపట మంత్రగాళ్ళు వీళ్ళందరూ గూడా క్లెన్సింగ్ జేసుకోండి. మాకు నీ 1 మంత్ సాలరీ ఇచ్చేయండి. మీకు మీ రోగాలు తగ్గిచ్చేస్తాం. వీళ్ళ బాబాలు మరి వీళ్ళంతా. అలాగే మీరు మాకు 10% ఇచ్చేసేయండి. రెమెడీ ఇచ్చేసేస్తాం, అది చేసేస్తాం అంటారు. వీళ్ళంతా నరకానికెళ్ళిపోతారు గ్యారంటీగా. కర్మలు అక్యుములేట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యపరంగా గురుగారు అంత బావుంటదా వీళ్ళకి ఈ సంవత్సరం? కరీనా కపూర్‌లు వీళ్ళంతా. కరిష్మా కపూర్ జీరో సైజ్ కోసం తిండి మానేస్తారు వీళ్ళంతా. హ్మ్. సింహరాశి వాళ్ళెళ్తుంటే ఉఫ్ అన్నామనుకో జస్ట్ గాలి ఎగిరిపోతారు పైకి. తిండి మానేశారమ్మా. ఒకప్పుడు తిండి లేక తినడం మానేవారు. ఇప్పుడు ఫుల్ తిండున్నా, ఫుల్ డబ్బులున్నా డేటింగ్, డైటింగ్. మందెన సత్యనారాయణ రాజు గారు, వీరమాచినేని గారు డైట్ అండి. వాళ్ళంటే పాపం ఏదో సీనియర్‌లు వాళ్ళేదో చెప్పారు. ఇప్పుడు ప్రతివోడు డైటింగ్ చెప్తున్నాడు. డైటింగ్ ప్లాన్. ఈ డైటింగ్ ప్లాన్ చెప్తే మొత్తం కిడ్నీలుండవు లోపల ఇంకేమి. సో, ఆ హ్మ్. విధంగా జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలమ్మ. గురుగారు వీళ్ళకేమైనా పరిహారాలుంటే చెప్తారా? గ్యారంటీగా చెప్తాం. హ్మ్. శుభ్రంగా తినాలి వీళ్ళు.
శుభ్రంగా ఎలాగో దాన ధర్మాలు చేస్తారు. సింహరాశి వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. దే ఆర్ లెజెండ్స్ అనమాట వీళ్ళంతా గూడా. ఇప్పుడు అరెస్ట్ అయిపోతారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లో పడతారు కొంతమంది. మా ఇవన్నీ గూడా చెప్పాం. 'మోహన్ బాబు' సినిమా హీరో 'మోహన్ బాబు'ని తీసుకో. యూనివర్సిటీని హాయిగా నడుపుకోవచ్చు కదా ఆయన. ఇప్పుడు ఆయన కావాలని ఎవరు చేయరు. చూడు, కావాలని ఇరుక్కుపోయాడా లేదా? ప్రాబ్లమ్స్‌లో పడ్డాడా లేదా? కిడ్నాప్‌లు వాళ్ళ అబ్బాయితో మనోజ్. ఆ! అనొచ్చు. విష్ణు. హ్మ్. చూడండి 'మోహన్ బాబు' సింహరాశి. మనోజు సింహరాశి. కాంట్రోవర్సీస్. సో, ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. పరిహారాలేమిటంటే సింహరాశి వారికి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం, బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం, ఇవి చేయాలి. అలాగే యక్షిణీ మాత యొక్క డబ్బులు కావాలనుకుంటే యక్షిణినే, ఇంకెవ్వరు ఇవ్వరు. ఎందువలన? నీకు వారం రోజుల్లో ప్రసన్నమయ్యే దేవతలు వాళ్ళు. పార్వతీదేవిని దాక్షాయణిని నువ్వెక్కడ పట్టుకోగలుగుతావు? దాక్షాయణి ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ పార్వతి, దాక్షాయణి అమ్మవారు షీ ఈస్ హైయెస్ట్ గాడ్ ఆమె. ఆదిశక్తి. ఆమెను పట్టుకోగలుగుతామా మనం? ఓ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్‌మెంట్ ఇస్తాడా? ఈజీయా? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ హ్మ్. ఇవ్వడు కదా! అలాగే లోయర్ ఎనర్జీస్. లోయర్ ఎనర్జీస్ వీళ్ళు ద గాడెస్ దుర్గాయే లోయర్ ఎనర్జీగా ఉంది కాబట్టి, వీళ్ళకి చేసుకుంటే, సాధన చేసుకుంటే డబ్బులేంటి నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.